అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి అక్టోబర్ 13వ తేదీ సోమవారం రోజున వారి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వారు చేయవలసిన పరిహారాలు ఎటువంటివి, వారు చేయవలసిన దైవారాధన ఎటువంటిది అనేది పూర్తిగా అయితే మనం ఈ వీడియోలో చూసుకుందాం. అయితే మారుతున్నటువంటి కాలాన్ని బట్టి గోచార గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి అయితే కోలుకొని దెబ్బలు తగలబోతున్నాయో మనమైతే పూర్తిగా తెలుసుకుందాం. వాటి నుంచి వీరు ఎలా తప్పించుకోవాలి, అలాగే ఎటువంటి దైవారాధన చేయడం వల్ల, వీరికి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితి నుంచి తేలిగ్గా బయటపడతారనే విషయాలను మొత్తం అయితే ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినడం ద్వారా మీకు చేయవలసిన పరిహారాలన్నీ పూర్తిగా అయితే అర్థమవుతాయి. అలాగే శ్రీ కంచి కామాక్షి జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. ఫోన్ నంబర్ 9172001817. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్టయితే ఒకసారి గురువుగారు సీతారామరాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణ అయితే చేయబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% అయితే పరిష్కారం అయితే చూపబడను. ఆ వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. బంధువులందరితో పట్ల వీరు ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. వీరు ఏ పనిని అప్పగించినా కూడా బద్దకించకుండా ఆ పనిని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటారు. అలాగే వీరు పనిచేసే క్రమంలో వారి ఆరోగ్యాన్ని సైతం పెద్దగా పట్టించుకోరు. అంటే పని పూర్తయ్యేంత వరకు కూడా వారు ఆ పని మీదే దృష్టిని పెట్టి ఉంటారు. ఆహారం, నిద్ర, నిర్లక్ష్యం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీరికి దూరం అవుతాయి. అలాగే ఎటువంటి బంధుత్వాన్ని అయితే కానీ స్నేహాన్ని కానీ వీరు నిలబెట్టుకోవాలని అంటే ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యం. కాలంలో అయితే మనం చూస్తూనే ఉన్నాం, ఎవరి దగ్గర అయితే ధనం ఎక్కువగా ఉంటుందో వారిని సమాజంలో ఎక్కువగా గౌరవిస్తూ ఉంటున్నారు. అందుచేత ధనంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు కూడా చాలానే పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి పెద్దగా అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. కానీ స్వయంకృత వల్ల వీరు స్వయంకృత ఆరాధన వల్ల అయితే అంటే పనిలో పడే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశం అయితే ఉంది. చిన్నపాటి గాయాల వల్ల వీరు శ్రద్ధ కూడా వహించరు, తగిన విశ్రాంతి కూడా తీసుకోరు. అటువంటి వాటిలో మీరు చిన్న చిన్న గాయాలని తేలికగా తీసేయవద్దు. తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల చాలా అవసరం. యోగా, వ్యాయామం, మెడిటేషన్ ఇటువంటివన్నీ కూడా చాలా మంచిది. కనుక ఆరోగ్యం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. లేదంటే ఆరోగ్యం విషయంలో మీరు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని ఊహించిన మార్పులు కూడా లేదా అడ్డంకులు కూడా మీరు ఎదుర్కోవచ్చు. పై అధికారులతో మీరు లేదా సహోదరులతో చిన్నపాటి మనస్పర్ధలు అయితే వచ్చే అవకాశం ఉంది. కనుక మీ పనుల్లో మీరు జాప్యం జరగవచ్చు. ఓపికతో ప్రశాంతంగా అయితే వ్యవహరించడం ద్వారా సమస్యలను అయితే అధిగమించవచ్చు. మీ ప్రయత్నాలకు తక్షణ ఫలితం కూడా రాకపోవచ్చు, కానీ ఆర్థికంగా కొన్ని అనుకోని ఖర్చులు అయితే మీరు చేసే అవకాశం ఉంటుంది. కనుక వారసత్వ ఆస్తిని అయితే మీరు బీమాకు సంబంధించిన విషయాల్లో కొంత పురోగతిని అయితే ఉండవచ్చు, లేదా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. పెట్టుబడుల వల్ల వీరు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. డబ్బులు లావాదేవీల్లో చాలా జాగ్రత్త అయితే అవసరం. వ్యాపార భాగస్వాములలో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో అయితే చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం పట్ల మీరు మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. పరిశోధన లేదా రహస్య కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి కొంత అనుకూలంగా కూడా ఉంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు కూడా ఎదురైనా కానీ చివరికి మీరైతే పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ కొన్ని తెలియని భయాలు లేదా ఆందోళనలు అయితే ఈ వీరి చదువుపై ప్రభావం చూపబడుతున్నాయి. పరిశోధనాత్మకంగా విషయాలపై ఆసక్తి అయితే పెరుగుతుంది. లోతైన అధ్యయనాలకు ఇది కొంతవరకు అనుకూలమైన రోజని అయితే జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు కూడా చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు, లేదా వారి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం ఆందోళన చెందవచ్చు. అందువల్ల మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికైతే ప్రయత్నించండి. అత్తామామలతో సంబంధాలతో కొంత ఒత్తిడి కూడా కలగవచ్చు. ప్రశాంతంగా మాట్లాడడం అయితే చాలా ముఖ్యం. మీ ప్రేమ సంబంధంలో కొన్ని రహస్యాలు కూడా బయటపడవచ్చు, లేదా ఒకరిపై ఒకరికి అనుమానాలు తలెత్తవచ్చు. భావోద్వేగాల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు అయితే మీరు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికైతే కొంత ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. శారీరకంగా చురుకుగా కూడా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను అయితే ఇస్తుంది.
ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు మరియు సహకారం అయితే అందుతాయి. పదోన్నతులు లేదా కోరుకున్న బదిలీలకు అవకాశం కూడా ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఇది మీకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మీ పనుల్లో అదృష్టం చాలా కలిసి వస్తుంది. ఆర్థికంగా చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి లాభాలు చాలానే పొందవచ్చు. అదృష్టం కలిసి రావడం వల్ల కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. పెద్దల నుండి ఆధ్యాత్మిక సహాయం కూడా అందొచ్చు. వ్యాపారంలో మంచి పురోగతి కూడా కనిపిస్తూ ఉంటుంది. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కూడా మీకు చాలానే జరగబోతున్నాయి. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ పనులు అయితే సానుకూలంగా పూర్తవుతాయి. ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి. విద్యార్థులకు అయితే ఇది చాలా మంచి. చదువుపై శ్రద్ధ చూపించవలసిన ఏకాగ్రత పెరుగుతాయి. ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికైతే చాలా శుభవార్తలు కూడా అందబోతున్నాయి. పరీక్షల్లో అయితే మంచి ఫలితాలు కూడా సాధించబోతున్నారు. గురువుల నుంచి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. జీవిత భాగస్వామితో మీ అనుబంధం అయితే మరింతగా బలపడబోతుంది. ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శించబోతున్నారు. అటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా చర్చించుకోబోతున్నారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది. ప్రేమికులకు ఈరోజు చాలా ఆనందంగా గడుస్తుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ బంధం అయితే మరింత దృఢంగా మారబోతుంది. మీ యొక్క సంబంధానికి పెద్దల ఆమోదం కూడా మీకు లభించే అవకాశం చాలానే కనిపిస్తూ ఉంటుంది. కలిసి విహారయాత్రలకు కూడా వెళ్ళవచ్చు. కుటుంబంతో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి. తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడబోతుంది లేదా వారి నుండి ముఖ్యమైన సలహాలు కూడా అందుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఆరోగ్యం సాధారణంగా అయితే బాగుంటుంది. మీలో ఉత్సాహం, శక్తి నిండి ఉంటాయి. అయితే పనుల ఒత్తిడి వల్ల సాయంత్రానికి కొంచెం అలసట కూడా అనిపించవచ్చు. దీనికోసం మీరు యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల మరి పని ప్రదేశంలో మీకు మాట విలువ కూడా పెరుగుతుంది. మీ కృషికి తగిన గుర్తింపు కూడా వస్తుంది. సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు కూడా అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా అయితే పూర్తి చేయగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసం మరింత మెరుగుపడబోతుంది. మీ భవిష్యత్తు మీకు మరింత మేలు చేకూర్చబోతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పూర్వ పెట్టుబడుల నుంచి మీకు మంచి రాబడి అయితే రావచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందే సూచనలు కూడా మరిన్ని కనిపిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది ఒక అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అయితే బాగా పెరగబోతున్నాయి. ప్రభుత్వ రంగ పనులు లేదా ప్రైవేట్ రంగ పనులు కానీ పెద్ద పెద్ద సంస్థలతో అయితే మీరు మంచి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీ ప్రయత్నాలన్నీ ఫలించబోతున్నాయి. వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు లాభిస్తున్నాయి. కుటుంబ భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగబోతున్నాయి. విద్యార్థులకు చదువులో పురోగతి ఉన్నది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికైతే ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలను అయితే సాధించబోతున్నారు. ఏకాగ్రత పెరగబోతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి వీరు మరింత ఆసక్తిని అయితే చూపబోతున్నారు. దాంపత్య జీవితంలో మధురం, సామరస్యం అయితే ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన భవిష్యత్తు నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఒకరికొకరు మద్దతుగా మీరు నిలవబోతున్నారు. కలిసి పనిచేసే ప్రయాణాలు ఆనందాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత కూడా కనిపిస్తుంది. మీ మధ్య అవగాహన, విశ్వాసం బాగా పెరుగుతాయి. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళడం గురించి అయితే ఆలోచించవచ్చు. మీ భాగస్వామి నుండి మీరు ఆశించిన మద్దతు మీకు లభిస్తుంది. ఈ కన్యా రాశి వారు కొన్ని సాధారణ పరిహారాలు పాటించటం వల్ల జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం అయితే పొందవచ్చు మరియు శుభ ఫలితాలను కూడా పెంచుకోవచ్చు. ఈ పరిహారాలు కూడా చాలా సులభమైనవి. మనసు పెట్టి చేస్తే చాలు. శుక్రవారం నాడు అమ్మవారిని, ముఖ్యంగా లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని పూజించడం వలన చాలా మంచి అయితే జరుగుతుంది. తెల్లని పువ్వులతో పాయసంతో మీరు అమ్మవారిని అయితే నైవేద్యం పెట్టి లలిత సహస్రనామం లేదా దుర్గా చాలీసా చదవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి కుటుంబంలో సుఖ సంతోషాలు వర్ధిల్లుతుంటాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నవగ్రహపు స్తోత్రాలు అయితే మీరు చదువుకోవడం వల్ల నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు నవగ్రహాల అనుకూలం కూడా లభిస్తుంది. పేదవారికి, ముఖ్యంగా మహిళలకు లేదా ఆడపిల్లలకు తీపి పదార్థాలను, వస్త్రాలను మీరు దానం చేయడం వల్ల కూడా శుభప్రదం జరుగుతుంది. మీ రాశి వారికి యోగకారకుడైన శనిదేవుడు ప్రసన్నం చేసుకోవడం కూడా మీకు చాలా మేలు జరుగుతుంది. శనివారం నాడు శనిగ్రహం వద్ద దీపం వెలిగించడం వల్ల, నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా శని దోషాల ప్రభావం చాలా తగ్గుతుంది. గోవులకు సేవ చేయడం వల్ల, వాటికి ఆహారం పెట్టడం వల్ల కూడా అనేక దోషాలు అయితే తొలగిపోనున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యునికి ఆరోగ్యంగా ఇవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా మీకు తగ్గుతాయి. చివరగా
మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం చాలా అవసరం. ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించడం వల్ల మీరు మంచి పనులు చేయటం, ఇతరులకు సహాయం చేయడం వంటివైతే నవగ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది. పరిహారాల కంటే కూడా ముఖ్యమైనది మీ నమ్మకం. మీరు నమ్మకంతో చేసే ప్రతి సత్కార్యాలు కూడా ఈ కన్యారాశి వారికి ఎలా ఉండబోతున్నాయో చూశారు కదండి. కన్యారాశి వారికి అక్టోబర్ 12వ తేదీన ఎలా ఉండబోతున్నాయి పరిహారాలు అన్నీ చూసుకున్నాం కదండి. దైవారాధన మీరు తప్పకుండా ప్రతి ఒక్కటి అయితే చేసి తీరండి. శివాలయాన్ని తప్పకుండా అయితే సందర్శించండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.